ఓకే. హాయ్ అందరికి. ఫైనల్లీ నైట్ ఆఫ్ ఛాంపియన్స్ అయితే అయిపోయింది. సామీ జైన్ ఫ్యాన్స్ అందరిని షాక్ చేసిండు. రెజ్లింగ్ ఫ్యాన్స్ అందరిని షాక్ చేసిండు. అండ్ ఎవరు కూడా నమ్మలేదు సామీ జైన్ ఇంతకుముందు. అంటే వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ని విన్ అవుతాడంటే నమ్మలేదు. వాళ్ళందరిని రాంగ్ చేసి మన సామీ జైన్ ఛాంపియన్‌షిప్‌ని విన్ అయ్యిండు. ఒకప్పుడు మన సామీ జైన్ చెప్పుండే. అంటే మన సామీ జైన్ వాళ్ళ కొడుకు సామీ జైన్‌ని అడిగిండు. జాన్ సీనాని నెవర్ సీన్ 17 అని ఎందుకు పిలుస్తారు అని. అంటే అప్పుడు సామీ జాన్ చెప్పిండంట. అంటే జాన్ సీనా 17 సార్లు వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ని విన్ అయ్యిండు కాబట్టి అందుకని అట్లా పిలుస్తారని చెప్పుండే. అండ్ వాళ్ళ కొడుకు అడిగిండు సామీ జాన్‌ని. అంటే "నువ్వెన్ని సార్లు విన్ అయినావు" అని అడిగితే మన సామీ జాన్ "నేను విన్ అవ్వలేదని" చెప్పిండు. అండ్ ఎందుకంటే నా దగ్గర సమాధానం లేదని మన సామీ జాన్ చెప్పిండు. కానీ ఈరోజు ఇప్పుడు చెప్పొచ్చు మన సామీ జాన్ నేను కూడా వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ని విన్ అయినాను అని మన సామీ జాన్ వాళ్ళ కొడుకుకి చెప్పొచ్చనమాట. సో ఇక భయపడాల్సిన అవసరం లేదు మన సామీ జైన్. సో హ్యాపీ మూమెంట్ అని చెప్పాలి. చాలా మంది సూపర్ స్టార్స్ జే ఊసో, కెవిన్ ఓవెన్స్, బెక్కీ లించ్ అండ్ అటు మన ఫిన్ బ్యాలర్ చాలా మంది డబ్ల్యూబీ సూపర్ స్టార్స్ సామీ జైన్ కి విష్ చేసినారు. ఛాంపియన్షిప్ ని విన్ అయినందుకు, వరల్డ్ ఛాంపియన్షిప్ ని విన్ అయినందుకు చాలా మంది సూపర్ స్టార్స్ విష్ చేసినారు. అండ్ సామీ జైన్ కూడా వాళ్ళ కొడుకుకి గర్వంగా చెప్పవచ్చు మీ డాడీ ఛాంపియన్షిప్ ని వరల్డ్ ఛాంపియన్షిప్ ని విన్ అయినాడు అని. సో హ్యాపీ మూమెంట్. అండ్ ఈ నైట్ ఆఫ్ ఛాంపియన్స్ అయిపోయిన తర్వాత ఒక మ్యాసివ్ రూమర్ వస్తుంది. ఆ రూమర్ గురించి ఈ వీడియోలో మాట్లాడదాం. ఫస్ట్ గా గుంతర్ గురించి మాట్లాడదాం. సో గుంతర్ నైట్ ఆఫ్ ఛాంపియన్స్ అయిపోయిన తర్వాత చాలా అంటే చాలా కోపంలో కనిపించిండు. అండ్ మన నిక్ కాలిన్స్ దగ్గరికి వెళ్ళిండు. నిక్ కాలిన్స్ తో గొడవ పెట్టుకుడు. ఇదంతా నువ్వు కావాలనే చేసినావు. నేనంటే నీకు జెలస్. నీకంటే నేను ఒక బెటర్ రెజ్లర్‌ని, మంచి రెజ్లర్‌ని. నేనంటే నీకు జెలస్ ఫుల్లు. సో అసూయ. అందుకని నన్ను ఇట్లా చేసినావు, మ్యాచ్‌లో గెలవకుండా చేసినావని నిక్ కాలిన్స్ పైన చెయ్యేసిండు. నిక్ కాలిన్స్‌ని దోసేసిండన్నమాట. అండ్ మన నిక్ కాలిన్స్ కూడా గుంతర్ పైన చెయ్యేసిండు అనుకోరి. అండ్ అంటే ఇక వెంటనే అఫీషియల్స్ వచ్చి వీళ్ళిద్దరిని వేరు చేసేస్తారు. అంటే అక్కడ రిఫరీస్ వచ్చి గుంతర్‌ని బ్యాక్ తీసుకెళ్తారన్నమాట. సో గుంతర్ అయితే చాలా అంటే చాలా కోపంలో కనిపించిండు మ్యాచ్ అయిపోయిన తర్వాత. అండ్ గుంతర్ వర్సెస్ నిక్ కాలిన్స్ మ్యాచ్ అంటున్నారు ఈ సమ్మర్ స్లామ్‌లో. సో ఇది జరిగే మ్యాచ్ అయినా ఇంతకుముందు డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ నిక్ కాలిన్స్ అన్నారు. సో సేమ్ సిచ్యువేషన్. సో డ్రూ మ్యాకింటైర్ వచ్చి నిక్ కాలిన్స్ తో గొడవ పడ్డప్పుడు సేమ్ అదే మ్యాచ్ జరుగుతుంది అన్నారు. సో ఇప్పుడు గుంతర్ ఇలాగే వచ్చి గొడవ పడుతున్నప్పుడు సో నిక్ కాలిన్స్ వర్సెస్ మళ్ళీ గుంతర్ అంటున్నారు. చూద్దాం మరి సమ్మర్ స్లామ్ లో జరుగుతుందా. సో మాక్సిమం జరగకపోవచ్చు ఈ మ్యాచ్. సో ఎటువంటి ప్లాన్స్ ఉంటామనేది ఇంకా రివీల్ అవ్వలేదు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి సెత్ రాలిన్స్ గురించి. సో ఇప్పుడు నెక్స్ట్ అయింది సెత్ రాలిన్స్ కి. సో క్లియర్ గా విజన్ టీమ్ తో ఎండ్ అయిపోయిండు మన సెత్ రాలిన్స్. బ్రాన్ బ్రేకర్ అయితే ఓడించిండు. సో క్లియర్ గా ఓడించిండు. ఎవరు ఇంటరప్షన్ చేయలేదు, ఎవరు డిస్ట్రాక్ట్ చేయలేదు. సెత్ రాలిన్స్ కి ఎవరు హెల్ప్ చేయలేదు, ఇటు బ్రాన్ బ్రేకర్ కి ఎవరు హెల్ప్ చేయలేదు. ఇద్దరే తెలుసుకున్నారు. సో ఇద్దరు తెలుసుకున్నప్పుడు ఈ మ్యాచ్ లో మన సెత్ రాలిన్స్ గెలిచిండు. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంది అంటే మన సెత్ రాలిన్స్ కి ముందే చెప్పేసిండు. అంటే ఈ విజన్ టీమ్ తో ఎండ్ అవ్వక ముందే మన సెత్ రాలిన్స్ చాలా క్లియర్ గా చెప్పిండు నాకు నా టైటిల్ కావాలి అని. రోమన్ రైన్స్ దగ్గర ఉన్నది ఛాంపియన్షిప్, నా ఛాంపియన్షిప్. ఆ ఛాంపియన్షిప్ కోసం నేను వెళ్తా అని చెప్పిండు. సో ఇప్పుడు ఏంటంటే ఒబాఫెమి ఈ కింగ్ ఆఫ్ ద రింగ్ ని విన్ అయింది కదా. సో ఇప్పుడు ఒబాఫెమిని ఎవరు సెలెక్ట్ చేసుకుంటారో దానిపైన డిసైడ్ అవుతుంది అన్నట్టుగా మన సెత్ రాలిన్స్ మాట్లాడిండు. అంటే ఇప్పుడు ఒబాఫెమి రోమన్ రైన్స్ ని సెలెక్ట్ చేసుకుంటే సెత్ రాలిన్స్ రోమన్ రైన్స్ తో ఫైట్ చేయలేడు. ఎందుకంటే రోమన్ రైన్స్ కి ఆల్రెడీ అపోనెంట్ ఉండడు కాబట్టి. ఒకవేళ ఒబాఫెమి అన్డిస్ప్యూటెడ్ డబ్ల్యూబీ ఛాంపియన్షిప్ సైడ్ వెళ్తే సెత్ రాలిన్స్ ఖచ్చితంగా ఆ ఛాంపియన్షిప్ కోసం వస్తారు. ఎటు తిరిగి ఆ ఛాంపియన్షిప్ కోసం రావడం అనేది కన్ఫర్మ్ పక్కా జరుగుతుంది. ఎందుకంటే నెక్స్ట్ టార్గెట్ అది కాబట్టి సెత్ రాలిన్స్ కి. సో సెత్ రాలిన్స్ కంపల్సరీ ఆ వరల్డ్ ఛాంపియన్షిప్ కోసం వస్తారు. సో అదే మన సెత్ రాలిన్స్ మెయిన్ గోల్ అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సామీ జైన్ గురించి. సో ఇప్పుడు సామీ జైన్ ఎందుకని విన్ అయ్యాడు ఈ నైట్ ఆఫ్ ఛాంపియన్స్. అందరినీ షాక్ చేస్తూ ఈ వరల్డ్ ఛాంపియన్షిప్ ని ఎందుకు విన్ అయ్యిండు అన్డిస్ప్యూటెడ్ డబ్ల్యూబీ ఛాంపియన్షిప్ ని అంటే సో కొన్ని రోజులుగా మన డబ్ల్యూబీ టీజ్ ఇచ్చింది. అంటే సామీ జైన్ ఎప్పుడు వరల్డ్ ఛాంపియన్షిప్ ని విన్ అవ్వలేడు అని. అంటే చాలా మంది ఫ్యాన్స్ కూడా నమ్మలేదు సామీ జైన్ ని. అంటే సామీ జైన్ వరల్డ్ ఛాంపియన్షిప్ ని విన్ అవ్వలేడు అని. అండ్ కొన్ని సంవత్సరాల నుండి సామీ జైన్ ఇక్కడ కష్టపడుతున్నాడు. సో కొన్ని సార్లు డబ్ల్యూడబ్ల్యూలో కష్టపడిన వాళ్ళకి ఆ ప్రతిఫలం అనేది వస్తుంది అనమాట. సో ఇది ఫస్ట్ టైం ఏం కాదు, ఇలా చాలా సార్లు జరిగింది. ఒకప్పుడు మన కాఫీ కింగ్స్టన్ కూడా ఈ టైప్లోనే ఛాంపియన్షిప్ని విన్ అయ్యిండు.
అంటే డబ్ల్యూబీ ఛాంపియన్షిప్ ని విన్ అయ్యిండు. ఆ టైంలో ఫ్యాన్స్ సపోర్ట్ చేసినారు. చాలా రోజుల నుండి, చాలా సంవత్సరాల నుండి డబ్ల్యూడబ్ల్యూలో కష్టపడినందుకు ప్రతిఫలం దొరికింది. సేమ్ అదే రిపీట్ అన్నమాట. ఇక్కడ ఫినిష్ ద స్టోరీ. సామీ జేన్ కి కూడా చాలా సంవత్సరాల నుండి ఇక్కడ కష్టపడుతున్నాడు. సో ఫైనల్లీ ఆ మూమెంటం వచ్చింది. అండ్ ఇక్కడ నైట్ ఆఫ్ ఛాంపియన్స్ లోనే ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ హోమ్ ఫ్యాన్స్ కాబట్టి ఏం చేసినా సపోర్ట్ ఉంటుంది. సో ఖచ్చితంగా సపోర్ట్ ఉంటుంది కాబట్టి మన సామీ జేన్ ఇక్కడ అన్డిస్ప్యూటెడ్ డబ్ల్యూబీ ఛాంపియన్షిప్ ని విన్ అయ్యాడు. సో ఈ మ్యాచ్ లో గుంతర్ కూడా విన్ అవ్వచ్చు కదా, కోడీ రోడ్స్ ఓడిపోవాల్సి వస్తాయి అని అంటారు. బట్ ఇక్కడ సామీ జేన్ ని విన్ చేపిద్దాం అనుకుంది, ఆ మూమెంటం ఇద్దాం అనుకుంది, ఆ స్పెషల్ మూమెంట్ సామీ జేన్ కి ఇద్దాం అనుకుంది వాళ్ళ ఫ్యాన్స్ ముందు. అందుకని మన డబ్ల్యూబీ ట్రిగర్ ని కూల్ చేసింది. మన సామీ జేన్ ఇక్కడ అన్డిస్ప్యూటెడ్ డబ్ల్యూబీ ఛాంపియన్షిప్ ని విన్ అయినాడు. మరి ఇప్పుడు కోడీ రోడ్స్ పరిస్థితి ఏంది అంటే, ఇప్పుడు నిజం చెప్పాలంటే కోడీ రోడ్స్ కొన్ని రోజులు ఆ ఛాంపియన్షిప్ కి దూరం ఉంటే మంచిగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఇదేదో కోడీ రోడ్స్ డబ్ల్యూడబ్ల్యూఈ నడిపియలేడు అదే కానీ కాదు. ఆ కోడీ రోడ్స్ కి ఆ ఛాంపియన్షిప్ తో స్టోరీ లైన్ కరెక్ట్ గా బుక్ చేయడం రావట్లేదు మన డబ్ల్యూడబ్ల్యూకి. బోరింగ్ స్టోరీ లైన్, బోరింగ్ టైటిల్ విన్ ఇస్తుంది కోడీ రోడ్స్ కి. ఎందుకంటే ఇక అంత బోరింగ్ స్టోరీ లైన్ చూసే బదులు కొన్ని రోజులు కోడీ రోడ్స్ కి వేరే స్టోరీ లైన్ లో బుక్ చేస్తే మంచిగా ఉంటుంది. బట్ అలా బుక్ చేయరు. మళ్ళీ కోడీ రోడ్స్ ఛాంపియన్షిప్ సైడే వస్తారు. సో క్లియర్ గా కనబడుతుంది ఇక్కడ మళ్ళీ సమ్మర్ స్లామ్ టైం వరకు కోడీ రోడ్స్ ఆ ఛాంపియన్షిప్ ని గెలుస్తారు అని ఇప్పుడే చెప్పేస్తున్నారు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ అందరూ. సో అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇంకేముంది, ఇప్పుడు గెలిచిందంటే సమ్మర్ స్లామ్ ముందు కోడీ రోడ్స్ ఓడిపోయాడు. ఇప్పుడు సమ్మర్ స్లామ్ లో వాళ్ళకి మంచి మంచి మ్యాచెస్ కావాలి కాబట్టి కోడీ రోడ్స్ ని మళ్ళీ ఛాంపియన్షిప్ ని విన్ ఎలా చెప్పిస్తారని ఈ టైప్ లో ఫ్యాన్స్ ప్రెడిక్ట్ చేయడం స్టార్ట్ చేసేసినారు. సో సరే, నాకు తెలిసైతే ఇప్పుడు అంటే నాకు అనిపిస్తుంది కోడీ రోడ్స్ కొన్ని రోజులు ఛాంపియన్షిప్ కి దూరం ఉంటే మంచిగా ఉంటుంది. ఇప్పుడు సామీ జేన్ విన్ అయ్యిండు, సామీ జేన్ ని కొన్ని రోజులు ఛాంపియన్ గా ఉంచాలి. ఆయన అటు మొన్న డ్రూ మ్యాకింటర్ కూడా గెలిచిండు. సో సేమ్ గెలిచిండు కానీ ఏం ఉపయోగం లేదు. కొన్ని రోజులకే ఛాంపియన్షిప్ ని ఓడిపోయాడు. గెలిచిండు అన్న ఆనందం కూడా ఎక్కువ రోజులు ఇవ్వలేదు మన డ్రూ మ్యాకింటర్ కి. సో సేమ్ మళ్ళీ అదే రిపీట్ అవుతుంది అన్నట్టుగా ప్రెడిక్ట్ చేస్తున్నారు. సో అదే జరుగుతుందేమో అని కూడా అనిపిస్తుంది. అండ్ ఇంకొక మ్యాసివ్ రూమర్ వస్తుంది. ఆ రూమర్ ఏంటి అంటే, మనకి ఇప్పుడు నెక్స్ట్ ఈవెంట్ ఏముంది డబ్ల్యూడబ్ల్యూకి, సాటర్డే నైట్స్ మెయిన్ ఈవెంట్. ఈ సాటర్డే నైట్స్ మెయిన్ ఈవెంట్ లో అంట సామీ జేన్ వర్సెస్ బ్రాక్ లెస్నర్ మధ్య మ్యాచ్ జరుగుతుందంట. ఈ మ్యాచ్ లో మన సామీ జేన్ ఓడిపించి బ్రాక్ లెస్నర్ విన్ అవుతుందంట అన్డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్షిప్ ని. అండ్ సమ్మర్ స్లామ్ లో బ్రాక్ లెస్నర్ వర్సెస్ ఓబా ఫెమీ మధ్యలో అన్డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్షిప్ మ్యాచ్ జరుగుతుందని ఇటువంటి ఒక రూమర్ అయితే వస్తుంది. ఇప్పుడు ఈ రూమర్ మ్యాసివ్ అంటే ఇట్లా విపరీతం వచ్చేస్తుంది. అండ్ మన బ్రాక్ లెస్నర్ కాఫీ కింగ్స్టన్ ఓడించింది చూడడం విత్ ఇన్ షార్ట్ టైంలో. సో ఆ టైప్ లోనే మన సామీ జేన్ ని బ్రాక్ లెస్నర్ ఓడించి నీవు ఛాంపియన్ అయిపోతాడు. అండ్ సమ్మర్ స్లామ్ లో బ్రాక్ వర్సెస్ ఓబా మధ్యలో అన్డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్షిప్ మ్యాచ్ జరుగుతుందని తెగ రూమర్ అయితే వస్తుంది. అండ్ ఇప్పుడు సమ్మర్ స్లామ్ లో ఈ మ్యాచ్ జరిగితే మరి కోడీ రోడ్స్ ఏం చేస్తారు, కోడీ రోడ్స్ ఎవరితో ఫైట్ చేస్తారు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అన్నమాట. కాకపోతే ఇక్కడ ఏంటంటే కోడీ రోడ్స్ ని మళ్ళీ ఆ ఛాంపియన్షిప్ సైడే వెళ్ళేలా చూస్తుంది. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు సీఎం పంక్ ని చూసుకోండి. సీఎం పంక్ ఛాంపియన్షిప్ ని ఓడిపోయిన తర్వాత ఏమైంది, డైరెక్ట్ బ్రేక్ లో వెళ్ళిండు. అండ్ అటు రేండీ ఆర్టన్ చూడండి, రేండీ ఆర్టన్ ఓడిపోయిన తర్వాత కూడా రేండీ ఆర్టన్ బ్రేక్ లో వెళ్ళిపోయింది. అంటే ఛాంపియన్షిప్ ఏం ఓడిపోలేదు, ఛాంపియన్షిప్ కోసం ఫైట్ చేసినప్పుడు మ్యాచ్ లో ఓడిపోయిన తర్వాత బ్రేక్ లో వెళ్ళాల్సి వచ్చింది. కాకపోతే ఇక్కడ కోడీ రోడ్స్ కి ఏంటంటే ఎన్నిసార్లు ఛాంపియన్షిప్ ని ఓడిపోయినా సరే మళ్ళీ ఆ ఛాంపియన్షిప్ ఆపర్చునిటీ కోడీ రోడ్స్ కి ఇస్తారనమాట. సో అది కరెక్ట్ గా అనిపిస్తుంది. అంటే మీరు ఓకే, ఇప్పుడు ఛాంపియన్షిప్ ఇస్తే మంచిగా స్టోరీ లైన్ బిల్డ్ చేయండి. స్టోరీ లైన్ మంచిగా బిల్డ్ చేయకుండా ఛాంపియన్షిప్ ఉంచితే అది కరెక్ట్ ఉండదు. చాలా మందికి ఇప్పుడు సోషల్ మీడియాలో ఏమంటున్నారంటే కోడీ రోడ్స్ బోరింగ్ టైటిల్ విన్ అంటున్నారు. సో అందుకనే కోడీ రోడ్స్ కొన్ని రోజులు ఆ ఛాంపియన్షిప్ సైడ్ వెళ్ళకుండా మంచిగా ఉంటుంది. బట్ అది జరగదు, ట్రిపుల్ హెచ్ అలా చేయడు. మరి మీరేమంటారు? సో ఇప్పుడు సామీ జేన్ విన్ అయినందుకు మీరు హ్యాపీ ఉన్నారా లేదా కింద కామెంట్ లో మెన్షన్ చేయండి. అండ్ రేండీ ఆర్టన్ గురించి అసలు అడ్రస్ లేదు. అసలు ఏమైంది, అసలు ఏం జరుగుతుంది? ఈ సమ్మర్ స్లామ్ లో రేండీ వర్సెస్ కోడీ అన్నారు, బట్ ఇక్కడ సినారియో మొత్తం మారిపోయింది. ఈ రేండీ ఆర్టన్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రెస్ల్ మీనియాలోనే జరుగుతుందా? అక్కడ దాకా లాగుతారా? ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు రేండీ ఆర్టన్ ఇంజురీలో ఉన్నారంటున్నారు. ఆయన ఇంజురీ నిజమా కాదా ఏది క్లారిటీగా తెలియదు. ఆయన రేండీ ఆర్టన్ పైన అసలు ఒక చిన్న రూమర్ బి రావట్లేదు అనమాట. సో అంతగానం అయిపోయింది రేండీ ఆర్టన్ ని అతను నాశనం చేసేసిండు మన ట్రిపుల్ హెచ్.
అట్లీస్ట్ ఈ సామీ జైన్ టైటిల్ రీన్ అయినా కొంచెం మంచిగా ఉండాలి. సో సమ్మర్ స్లామ్ టైంలో ఓడిపోతాను అన్నట్టుగా అంటున్నారు. చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుందో. సో సామీ జైన్ డిజర్వ్ అండ్ వాళ్ళ ఫ్యాన్స్ ముందు ఒక మంచి మూమెంట్ కావాలని సామీ జైన్కి ఆ మూమెంట్ని ఇచ్చేసినారనమాట. చూద్దాం నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది ముందు ముందు తెలుస్తుంది.